హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగున్నారా ఫ్రెండ్స్? నేనైతే మంచిగున్నా ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను మార్కెట్కి పోతే ఉసిరికాయలు కనిపించినాయి ఫ్రెండ్స్. ఉసిరికాయలు కొనుకొచ్చుకున్నా పచ్చడి పెట్టుకుందామని. అయితే ఈ ఉసిరికాయలను మంచిగా కడిగి తుడిచి ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకోవాలా ఫ్రెండ్స్. ముక్కలు ముక్కలు చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి, ఆయిల్ పోసుకొని మంచిగా డీప్ ఫ్రై చేయాలా ఫ్రెండ్స్. డీప్ ఫ్రై అంటే మొత్తం ఎర్రగా కాల్చుకోవద్దు ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం ఒకటే నిమిషం ఫ్రెండ్స్, ఒకటే నిమిషం ఇట్లా ఉంచుకొని తీసేయాలి అంతే. అన్నీ నేను కొన్ని అట్లనే ఒకటే నిమిషం ఉంచి ఒక గిన్నెలోకి తీసేసుకున్నా ఫ్రెండ్స్. కానీ ఉసిరికాయ అంటాం కానీ హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇది ఎంత తింటే అంత మంచిది ఫ్రెండ్స్. నిజంగా నమ్మరు కానీ చాలా మంచిది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఏదైనా దొరికింది అనుకో ఫ్రెండ్స్, అస్సలు వదలొద్దు, తెచ్చుకోండి. రోజుకొకటి తిన్నా అయిపోతుంది ఫ్రెండ్స్, ఏం కాదు. ఇక ఎక్కువ రోజులు తినాలంటే ఇట్లా పచ్చడి పెట్టుకోవాలా ఫ్రెండ్స్. నేను కూడా అట్లనే చేస్తున్నా. మరి మీరు కూడా అట్లనే అసలు చేయాలనుకుంటే అట్లా కొనుకొచ్చుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే ఇగో ఏం చేయాలంటే ఇవన్నీ ఒక గిన్నెలకి తీసుకోవాలా. తీసుకున్నాకట నేను మళ్ళీ దీంట్లోనే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసిన. ఆయిల్ పోసి మళ్ళీ దీంట్లో తాలింపు పెట్టిన ఫ్రెండ్స్. తాలింపు ఎట్లా పెట్టిన, జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు వేసినాకట మళ్ళీ ఎండుమిర్చిలు వేసి మంచిగా వేగినాకట దాన్ని పక్కకు పెట్టేసుకుని. ఇక మంచిగా వేగుతాయి, మంచిగా ఇట్లా బ్లాక్ కావాలి ఇవి. ఈ ఎర్రమిరపకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎండుమిర్చి, అవి బ్లాక్ అయిపోయినాక పక్కకు పెట్టేయాలి. పక్కకు పెట్టేసి మళ్ళీ నేను ఏం చేసిన, ఈ డీప్ ఫ్రై చేసుకున్న ఈ గిన్నెలోకి తీసుకున్నా కదా ఫ్రెండ్స్, దాంట్లో కారం, వెల్లుల్లిపాయ, పసుపు, ఉప్పు, మళ్ళీ నేను పౌడర్ చేసుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ పౌడర్ చేసుకున్నా ఫ్రెండ్స్. అది కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపినాక తాలింపు వేసుకుంటాం కదా, ఆ తాలింపు వేసుకునే పక్కకు అది కూడా యాడ్ చేసేసి ఆయిల్ యాడ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు నేను నిమ్మరసం ఒక 2 నిమ్మకాయలు యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. మన ఇష్టం ఉంటుంది. దీనికి సరిపడా వేసుకోవాలి. ఒక 2 రోజుల నిల్వ చేసిన తర్వాత తినొచ్చు ఇది. అయితే ఇది మాత్రం ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.